విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కేంద్రం ప్యాకేజ్ ప్రకటించగానే దానికి సంబంధించి ఆ క్రెడిట్ అంతా కూడా ఎవరి ఖాతాలో వాళ్ళు వేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మరి 3 సంవత్సరాలుగా దీనికోసం కష్టపడ్డటువంటి తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి కార్మికుల ఊసెత్తనటువంటి పరిస్థితి ఏ మీడియాను చూసుకోండి, ఎక్కడైనా చూడండి మీరు. వాళ్ళ గురించి ఎవరు కూడా మాట్లాడట్లేదు. కేవలం రాజకీయ నాయకులు మేమే సాధించాం, ఉక్కు సంకల్పం, ఎన్డీఏ సర్కారు ఉక్కు సంకల్పం, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఎట్లా ఉంటుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. కొడిగట్టనే దీపంలో మినుకుమంటున్నటువంటి విశాఖ ఉక్కుకు సంబంధించి ఉజ్వలమైనటువంటి వెలుగులను అందించేందుకు మోదీ సర్కార్, ఈ ఎన్డీఏ సర్కార్ తీసుకున్నటువంటి అద్భుత నిర్ణయంతో ఇక ఆర్థిక ఇంధనాన్ని అందించడం ద్వారా ఇక ఉజ్వలంగా వెలగబోతుంది విశాఖ ఉక్కు అనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక అసలు మొత్తం మారిపోయింది విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి, కార్మికుల కష్టాలన్నీ కూడా తీరిపోయాయి అని చెప్పి వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి వీళ్ళ కష్టం లేదా, వీళ్ళే అధికారులు ఉన్నారు కదా అంటే, ఈ ప్యాకేజీకి సంబంధించి వాళ్ళు కష్టపడి ఉండొచ్చు. ప్యాకేజ్ వరకు వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి 11,440 కోట్ల రూపాయల ప్యాకేజ్ వీళ్ళు తెచ్చి ఉండొచ్చు. కానీ దీని వెనక చాలా మతలబు ఉంది అన్నటువంటి ఒక చర్చ కూడా దీని వెనక నడుస్తూ ఉంది. సరే, ప్యాకేజ్ వచ్చింది, దాన్ని దేనికి ఖర్చు పెడతారు, ఎలా ఖర్చు పెడతారు, ఏ రకంగా ఇస్తారు అనేది కూడా దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వాటన్నిటికి సంబంధించి ఎక్కడ కూడా చర్చ లేదు. మేము ఉక్కు సంకల్పంతో సాధించామనేటువంటి చర్చ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉంది. అదేవిధంగా వైసీపీ పార్టీ ఏమో గతంలో ఏదైతే ప్రైవేటీకరణను జగన్మోహన్ అడ్డుకోవట్లేదు, అసమర్థ ముఖ్యమంత్రి అని ఏదైతే ఆరోపణలు చేశారో అది కూడా అబద్ధమని తేలిపోయినటువంటి పరిస్థితి. వైసీపీ పార్టీ తమ ఏ రకంగా దీనికి కట్టుబడి ఉన్నామనేటువంటి అంశానికి సంబంధించి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అప్పుడు అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి అప్పుడు పంపడం వల్ల మరి ప్రైవేటీకరణ అనేది ఆగిపోయింది. అది సాక్షాత్ ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి చెప్పినటువంటి పరిస్థితి నిన్న అనే అంశం సంబంధించి వాళ్ళు కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. సో ఇట్లా ఎవరికి వాళ్ళు దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నటువంటి క్రమంలో మరి గత 3 సంవత్సరాలుగా దీనికోసం పోరాటం చేస్తున్నటువంటి విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి కార్మికులు ఏం చెప్తా ఉన్నారంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలంటే సొంత గనుల కేటాయింపు, సేయిలో విలీనం చేయడం వంటివి చేపట్టాలని కార్మికులు కోరుతూ ఉన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఉండాలంటే ఇవన్నీ జరగాలనేటువంటిది వారి యొక్క డిమాండ్. మరి అదేవిధంగా స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు ప్యాకేజీ శాశ్వత పరిష్కారం కాదని కార్మిక సంఘాలు గట్టిగా చెప్తా ఉన్నాయి. ప్యాకేజ్తో ప్లాంట్ పునరుద్ధరణ సాధ్యం కాదనేటువంటి విషయాన్ని వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. సొంత గనులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది, లేకపోతే సేయిల్లో విలీనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేస్తున్నట్టుగా ఎక్కడ కూడా కనిపించడం లేదు. మరి దాన్ని కప్పిపుచ్చేందుకు, దాని గురించి చర్చ జరగకుండా ఉండేందుకు ఈ ప్యాకేజ్ ప్రకటించడం జరిగింది. అయితే ఈ ప్యాకేజీకి సంబంధించి ఎలాంటి ఉపయోగం లేదనేటువంటిది కార్మిక సంఘాలు కానీ కార్మికులు కానీ చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు సంబంధించి ప్యాకేజ్ అనేటువంటిది శాశ్వత పరిష్కారం కాదు. ఇది ఏదైతే కార్మికులు గత 3 సంవత్సరాలుగా ఏదైతే వీళ్ళు ఉద్యమం చేస్తూ ఉన్నారో, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సొంత గనులు సేల్లో విలీనం చేయాలంటే శాశ్వత పరిష్కారాల కోసం కార్మికులు గత కొన్ని రోజులుగా మరి వాళ్ళు ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి వాటి గురించి పట్టించుకోకుండా, వాటి గురించి చర్చించకుండా ఇప్పుడు ఈ ప్యాకేజ్ అనేటువంటి ఒకటి ప్రకటించి ఇంకంతా మారిపోయింది, ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది అనుకుంటే పొరపాటు. ఎందుకంటే గతంలో కూడా ఇదే రకంగా ప్యాకేజీలు ప్రకటించి ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసినటువంటి సంఘటనలు మనం మర్చిపోకూడదు అనేటువంటి అంశాలను కూడా వాళ్ళు ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నారు. రాయబరేలీలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కూడా ప్యాకేజ్ ప్రకటించి ఆ తర్వాత ప్రైవేటు పరం చేశారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా ప్యాకేజ్ ప్రకటించి జపాన్ లాంటి కంపెనీని ఇక్కడ పార్ట్నర్గా చేయబోతున్నారనే ఒక చర్చ కూడా ఏదైతే జరుగుతూ ఉందో, కొన్ని జాతీయ స్థాయి పత్రికల్లో వీటికి సంబంధించిన కథనాలు ఏవైతే వస్తూ ఉన్నాయో, మరి ఆర్థిక శాఖ మంత్రి కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఆ సలహాలు ఏంటి, ఆ సూచనలు ఏంటి అనేటువంటి విషయాలు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ క్రమంలో ఇది ఖచ్చితంగా ఈ ప్యాకేజ్ ప్రకటించడం వెనక ఏదో కుట్ర దాగి ఉంది, ప్రైవేటీకరణ చేసేటువంటి ఒక కుట్రని అది అనుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మేము కోరుకున్నది ఇది కాదు, ప్యాకేజ్ కాదు, శాశ్వతమైనటువంటి పరిష్కారాలే మాకు కావాలి అనేటువంటిది వాళ్ళు చేసినటువంటి ప్రధాన డిమాండ్. ఇంకా ప్రారంభం కానీ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని వాళ్ళు అడగడం, వెంటనే వాటికి కేటాయించడం కూడా జరిగిపోయిందని చెప్పి, మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్కు మాత్రం ఎందుకు కేటాయించడం లేదు, కేటాయించకుండా ప్యాకేజ్ ఎందుకు ప్రకటించారు, ఈ ప్యాకేజ్ మీద కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. గతంలో కూడా ఇదే రకంగా 3,500 కోట్లు నిధులు కేటాయించి అందులో 3,000 కోట్లు వడ్డీలు వెనక్కి తీసుకున్నారని చెప్పి అప్పుడు 500 కోట్లు మాత్రమే స్టీల్ ప్లాంట్కి వచ్చినటువంటి సంగతిని గుర్తుపెట్టుకోవాలనేటువంటి విధంగా కూడా కార్మికులు గుర్తు చేస్తూ ఉన్నారు. సో అటు కేంద్రం కానీ ఉక్కు శాఖ మంత్రి కానీ ఏం చెప్తా ఉన్నారు, మా ఎన్డీఏ సర్కార్ ఏం నిర్ణయం తీసుకునే దానికి సంబంధించి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి 35,000 కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పి, సో అప్పున్నప్పటికీ కూడా వీటన్నిటి కూడా అధిగమిస్తాము,
ఖచ్చితంగా దేశంలోనే నెంబర్ 1 స్థాయికి మరి విశాఖ స్టీల్ ప్లాంట్ను తీసుకువెళ్తాము. ప్రస్తుతానికైతే ఈ సెయిల్లో విలీనం చేయడానికి సంబంధించి మేము ఎలాంటి ఆలోచన చేయడం లేదనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి క్రమంలో కార్మికులకు అనేక అనుమానాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్యాకేజీకి సంబరాలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ముందుంది ముసళ్ళ పండుగ. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు కానీ, ఏదైతే కూటమిలో భాగంగా ఉన్నటువంటి టీడీపీ జనసేన పార్టీలు కానీ, ఇందులో కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఎంపీలు వీళ్ళందరూ కూడా ఈ సెయిల్లో విలీనం చేయాల్సినటువంటి దానికి సంబంధించి శాశ్వత పరిష్కారాలకు సంబంధించి ఖచ్చితంగా వీళ్ళపైన ప్రభుత్వం ఆధారపడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాటిపైన డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం వీళ్ళపైన ఉంది. కాబట్టి ఆ దిశగా వీళ్ళు ఆలోచన చేయాలి, అప్పుడు సంబరాలు చేసుకోవాలి అని చెప్పి వీళ్ళు కార్మికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా 11,440 కోట్ల ఈ ప్యాకేజ్ అనేటువంటిది ఈ కార్మికుల యొక్క కష్టం దీని వెనుక ఉందనే సంగతి మాత్రం ఎవరు మర్చిపోకూడదు.